హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఉద్యోగులు కార్మికులకు గత 3 నుంచి 7 నెలల వేతన బకాయిలు పెరిగిపోయాయి. తమకిచ్చే కొద్దిపాటి వేతనాలను సైతం చెల్లించకపోవటం పట్ల ఉద్యోగ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ సర్పంచుల ద్వారా తమ బకాయి వేతనాలు చెల్లించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 517 గ్రామ సచివాలయాల పరిధిలో మొత్తం 547 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2000 మంది వరకు వివిధ రకాల కార్మికులు పనిచేస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 380 సచివాలయాల పరిధిలో 409 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో దాదాపు 1400 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక వీరిలో బిల్లు కలెక్టర్లు, పంపు ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, అలాగే ట్రాక్టర్ డ్రైవర్లు, స్వీపర్లు పనిచేస్తున్నారు. వీరంతా కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ టెండర్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోగా కనీస వేతనాలు కూడా అమలు కావటం లేదు. మైనర్ పంచాయతీల్లో 5 నుంచి 7,000, మేజర్ పంచాయతీల్లో 10,000 నుంచి 13,000 వరకు జీతాలు ఇస్తున్నారు. జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 నెలవారీ జీతం ఇవ్వాలని నిర్ణయం అయితే ఉంది.